అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు మరియు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. అయితే నేను ఇక్కడికి ఇప్పుడు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ఆర్ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దీన్ని ఎంపిక మార్చడం జరిగింది. మార్చిన తర్వాత అయితే ఇక్కడ ఆరోగ్యశ్రీ అనే బీమా పథకం ఉన్నదని మధ్యతరగతి వాళ్లకు మధ్యతరగతి వాళ్లకు ఇంతవరకు తెలియని విషయం. అయితే వారు ఇక్కడ వచ్చి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు చేయించుకోవాలంటే ఎన్నో అవకతవకలుగా గురి అవుతున్నారు. కనుక దీనికి డైరెక్టర్ గారు ప్రజాప్రతినిధులు అందరూ వెంటనే స్పందించి తొందరగా ఆరోగ్యశ్రీ క్యాబిన్ అనే ఏర్పాటు చేస్తారని కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నా పేరు రషీద్, నా పేరు టీవీ నగర్ వాస్తవ్యుని. మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలము. మా ప్రభుత్వం వచ్చి ఈరోజు ఎయిమ్స్లో స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంజీవని అయినటువంటి ఆరోగ్యశ్రీ కౌంటర్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి ప్రజల వారి యొక్క శ్రమ, వారి యొక్క సంపాదనను వృధాగా పోనీయకుండా ఎయిమ్స్ ప్రాంగణంలోనే ఆరోగ్యశ్రీ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు ప్రశాంత్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మేము అతి త్వరలోనే కౌంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానితో పాటు ఆరోగ్యశ్రీ కౌంటర్ పైన ముఖ్యమంత్రి గారి ఫోటో మరియు స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టాలని మేము సూచించడం జరిగింది. దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు దీనిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్కడ కౌంటర్ ఏర్పాటు చేయాలని సవినయంగా కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్.